ఐపీఎల్ 2026 సీజన్లో కావ్య మారన్కు చెందిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయవంతంగా ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లింది. పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో నిలిచిన ఎస్ఆర్హెచ్ మే 27న చండీగఢ్ వేదికగా జరగబోయే ఎలిమినేటర్ మ్యాచ్లో తలపడనుంది. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ జట్టు 2016 నాటి సరికొత్త చరిత్రను మళ్లీ రిపీట్ చేస్తుందా అనే ఆసక్తికర చర్చ క్రికెట్ వర్గాల్లో మొదలైంది. ఎందుకంటే ఐపీఎల్ చరిత్రలో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడి కూడా ట్రోఫీని గెలిచిన ఏకైక జట్టుగా సన్ రైజర్స్ హైదరాబాద్కు ప్రత్యేక రికార్డు ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలంటే ప్లే ఆఫ్స్ లో వరుసగా 3 మ్యాచ్లు గెలవాల్సి ఉంటుంది. మొదట మే 27న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలవాలి. అందులో విజయం సాధిస్తే మే 29న అదే వేదికపై క్వాలిఫైయర్ 2 మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. ఫైనల్ కు చేరుకోవడానికి క్వాలిఫైయర్ 2 పోరులోనూ విజయం తప్పనిసరి. 2016లో అప్పటి కెప్టెన్ డేవిడ్ వార్నర్ సారథ్యంలో ఎస్ఆర్హెచ్ ఇదే మ్యాజిక్ ను చేసింది. అప్పట్లో ప్లే ఆఫ్స్ లో మొదట కోల్కతా నైట్ రైడర్స్, ఆ తర్వాత గుజరాత్ లయన్స్ జట్లను ఓడించి ఫైనల్ కు చేరింది. ఆపై ఫైనల్ పోరును ఆర్సీబీ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని అడ్డుకొని మొదటిసారి ఐపీఎల్ టైటిల్ కైవసం చేసుకుంది. 2011లో సీఎస్కే కూడా ఎలిమినేటర్ ఆడి ఫైనల్ కు చేరినప్పటికీ టైటిల్ గెలవలేకపోయింది. ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు అతిపెద్ద బలం వారి విధ్వంసకర బ్యాటింగ్ లైనప్. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు పరుగుల వరద పారిస్తూ ప్రత్యర్థి బౌలర్స్ పై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు. ఈ సీజన్ లో హెన్రిచ్ క్లాసెన్ 14 మ్యాచ్ల్లో 606 పరుగులు చేయగా, ఇషాన్ కిషన్ 569 పరుగులు, యువ సంచలనం అభిషేక్ శర్మ 563 పరుగులు సాధించి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. కేవలం బ్యాటింగే కాకుండా బౌలింగ్లోనూ సన్ రైజర్స్ జట్టు అద్భుతంగా రాణిస్తోంది. యువ బౌలర్లు ఇషాన్ మలింగా, సాకిబ్ హుసేన్ ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఇషాన్ మలింగా 14 మ్యాచ్ల్లో 19 వికెట్లు పడగొట్టగా, సాకిబ్ హుసేన్ కేవలం 10 మ్యాచ్ల్లోనే 15 వికెట్లు తీసి మెరిశాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉన్న ప్యాట్ కమిన్స్ సేన ఈసారి కూడా ఎలిమినేటర్ ద్వారా వచ్చి ట్రోఫీని గెలిస్తే ఐపీఎల్ చరిత్రలో రెండోసారి ఘనత సాధించిన మొదటి జట్టుగా సరికొత్త రికార్డు సృష్టిస్తుంది.